టీవీ95 న్యూస్ కి స్వాగతం. జగనన్న పాలనలో విద్యాభివృద్ధికి పెద్దపీట వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం విద్య పట్ల అశ్రద్ధ వహిస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీన ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరుగు ఫీజు పోరు కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. జగనన్న విద్యాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకుని వస్తే వాటిని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. విద్యాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కొత్త పథకాలు తీగపాక ఉన్న పథకాలకే బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ నెల 12న ఒంగోలులో జరిగే ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. ఇప్పుడు మనం కొత్తగా చెప్పాల్సినటువంటి లేదు. ఖచ్చితంగా చేసేటువంటి జగనన్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల పక్షాన ఈ మంచి కాడి నుంచి ఆ మంచి కాడికి నాయకత్వం 3,000 నిరుద్యోగ వృత్తి అన్నారు, అమ్మఒడి అన్నాడు, అన్ని ఎన్నో చెప్పాడు. సంవత్సరానికి 7,200 కోట్లు ఇవ్వాలి, నా కాడ 2,000 కోట్లు లేవని చెప్పి చేతులు తీశారు. ఇలా ఎన్నో కష్టకాలంలో కరోనా 2 సంవత్సరాలు పోయినా కూడా 3 సంవత్సరాలు ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని కొనసాగించిన మన జగనన్న ఎక్కడ, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ? కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజల పక్షాన, పేదల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, యువత పక్షాన జగనన్న నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు అందే విధంగా కృషి చేస్తుందని ఈ సభాముఖంగా అందరూ తెలియజేస్తున్నాం. రేపు 12వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది. 8:30-9 ఇక్కడ మన పార్టీ కార్యక్రమం చేసుకొని 10:30-11 ఒంగోలు కలెక్టరేట్ దగ్గర వినతి పత్రం, ఫీజు రియంబర్స్మెంట్ మీద, ఒక పిల్లలకు చెందాల్సినటువంటి యాజమాన్యాలకు చెందాల్సినటువంటి ప్రతి విషయం మీద మనము పోరాటం చేయవలసిందిగా ఈ సభకు తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే